హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనం మోడల్ నెంబర్ 3లో కొన్ని లెక్కలు చేసాం. మరి కొన్ని మోడల్స్ చూద్దాం. అలాగే మోడల్ నెంబర్లో లాస్ట్ ఇంకొక డిఫరెంట్ మోడల్ చూసుకుంటే, లాస్ట్ టైం మనం ఏం చేసామంటే ఒక ఇయర్ ఇచ్చి, అంటే ఫస్ట్ 2011 ఇచ్చి 2019 అడిగితే మనం ఎలాగనేది చేసాము. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ ఇయర్ ఇస్తే ఏ విధంగా చేయగలం చూడండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాక్ ఇయర్ ఇచ్చి ఫ్యూచర్లో ఒక ఇయర్ ఇచ్చి బ్యాక్ ఇయర్ ఒక ఇయర్ ఇచ్చి ఆ మధ్యప్పుడు ఏ రోజున అడిగితే ఏ విధంగా కట్టాలో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్గా 12 మే 2017 ట్యూస్డే అయితే 12 మే 2011 ఏ రోజు అని అడిగాడండి. ఇక్కడ చూస్తే ఇంతకుముందు మనం చేసిన మోడల్ ఏంటి, 2011 ఇచ్చి 2017 అడిగితే కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటి 2017 ముందు ఇచ్చేసి 2011 అడిగాడు అనమాట. ఇప్పుడు ఏ వారం వస్తుందో అడుగుతుంది. రెండు మోడల్లో సేమ్ అంటే చేంజింగ్ ఏం లేదు. అంతకుముందు మనం డేట్ కట్టాం కదా. ఫస్ట్ ఆఫ్టర్ డేట్ ఇచ్చి బిఫోర్ డేట్ కట్టమనేవాడు. అప్పుడు ఏం చేసేవాళ్ళము, రివర్స్లో వెళ్ళేవాళ్ళం. ఇది సేమ్, ఇది కూడా అంతేనండి. రివర్స్లో వెళ్ళిపోతే ఇది కూడా ఈజీ అయిపోతుంది. ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనకి ఇక్కడ ఏం తెలుసు, డిఫరెన్స్, జస్ట్ డిఫరెన్స్, ఆడ్ డేస్. ప్రతి లెక్కలు ఎంతవరకు మనం చేసిన లెక్కలన్నీ కూడా ఏంటంటే షార్ట్ కట్, ఓన్లీ ఆడ్ డేస్, జస్ట్ డిఫరెన్స్. ఈ రెండు మాత్రమేనండి. ఎంతవరకు మనం దేంట్లో 10 దాంట్లో చూసుకుని ఎక్కడ ఫార్ములా కానీ ప్రొసీజర్ కానీ లేదా కోడ్స్ కానీ ఏవి కూడా మనం ఉపయోగించలేదు అనమాట. ఇక్కడ అదేవిధంగా చూసుకుంటే ఒకసారి చూడండి. ఇక్కడ డేట్ అనేది 12/12. సేమ్ డేట్స్ చూడండి. 12/12 సేమ్ డేట్స్ కాబట్టి దీని గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. అలాగే మంత్ చూస్తే మే. కాబట్టి మనం పట్టించుకునే అవసరం లేదు. ఇక్కడ జస్ట్ డిఫరెన్స్ ఏముందండి, ఇయర్. ఇయర్ ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది. బట్ ఏంటి, ఇక్కడ 2017 ముందు ఇచ్చాడు, 2011 లాస్ట్లో ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇంతకుముందు ప్రకారం రివర్స్లో మనం వెళ్ళాలి. అంటే రివర్స్లో చూసుకోవాలన్నమాట ఏదైనా. అయితే ఈ మధ్య ఈ 2 ఇయర్ల మధ్య డిఫరెన్స్ ఎంతండి, సింపుల్గా షార్ట్ కట్లో డిఫరెన్స్ ఎంత, 2017కి 2011కి 6 సంవత్సరాలు, 6 ఇయర్స్. అవునా? ఇంకా మనం ఏం చూడవలసినవి ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే లీప్ ఇయర్స్. ఈ రెండింటి మధ్య ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయో చూసుకోవాలి. చూడండి ఒకసారి. లీప్ ఇయర్ ఏమొస్తుంది కదండి, లీప్ ఇయర్స్ 2016. అవునా? ఒక డే ఎక్స్ట్రా. అలాగే ఇంకేమైనా వస్తుందా, 2016 2015 కాబట్టి ఇంకేం లేవు. అవునా? కాబట్టి ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి, 1. అవునా? 2011 తర్వాత లీప్ ఇయర్ ఇంకోటి వస్తుంది, 2012 కూడా లీప్ ఇయర్, 2012 కూడా లీప్ ఇయర్. మనకి ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి, 2 లీప్ ఇయర్స్ వచ్చాయి. ఆల్రెడీ 2 ఇయర్స్ ఇందులో కల్పిస్తాం. ఎందుకంటే దీని నుంచి దీని డిఫరెన్స్ 6 ఇయర్స్, అంటే ఆల్రెడీ 2 ఇయర్స్ ఇందులో ఉన్నట్టే కదా. ఎక్స్ట్రా ఏంటి, ఆడ్ డేస్ కాబట్టి ఒక ఆడ్ డే ఎక్స్ట్రా వస్తుంది. నార్మల్ ఇయర్ కంటే లీప్ ఇయర్లో ఆడ్ డే ఎక్స్ట్రా వస్తుంది. నార్మల్ ఇయర్లో ఆడ్ డేస్ ఏంటండి, 1. అదే లీప్ ఇయర్లో అయితే ఆడ్ డేస్ ఎన్ని, 2. ఇక్కడ ఒకటి ఎందుకు వేసామంటే ఆల్రెడీ 2 ఇయర్లు అనేవి కలిసిపోయాయి కాబట్టి ఒక ఆడ్ డే ఇందులో కలిసిపోయింది. ఇంకా ఎక్స్ట్రా ఎన్ని వస్తాయి, ఒకటే వస్తుంది అనమాట. చూసుకుంటే ఆ 2 ఆడ్ డేస్ని కలిపి. అయితే ఇప్పుడు ఎన్ని మొత్తం ఆడ్ డేస్ 8. 8లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి, 1. అవునా? ఇక్కడ మనం ఏం చేసాము, ఇది ముందు ఇచ్చి తర్వాత ఇస్తే రివర్స్లో వెళ్తాము. ఇప్పుడు ఇది వాల్యూ కూడా రివర్స్ అవుతుంది, అంటే మైనస్ అవుతుంది అనమాట. అంటే ఇది -1 అని అర్థం. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇచ్చిన డేలో ఒక రోజుని తీసిస్తే ఆన్సర్ ఆ రోజు అవుతుంది అనమాట. చూడండి ఒకసారి ఏమవుతుందో, ట్యూస్డే -1 అని తేడా వస్తుంది. మండే. అర్థమైందా? చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం, అర్థమైందా? మరి ఒకసారి చెప్పనా. ఇక్కడ 12 మే 2017 ట్యూస్డే అయితే, అంటే మంగళవారం అయితే 12 మే 2011 అనేది ఏ రోజు అని అడిగాడు అనమాట. అయితే ఇక్కడ ఏం చేసాం, ముందు ఎప్పుడో రావాల్సిన ఇయర్ ముందు ఇచ్చాడు, అయిపోయిన ఇయర్ తర్వాత ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాం,
ఇది జస్ట్ ఏం చేస్తాను, రివర్స్ చేస్తాను. అంటే ఇటు నుంచి చూస్తాను అనమాట. అంటే ఆర్డర్లో మనం చూస్తాం. ఆర్డర్లో చూసినప్పుడు ఆర్డర్ ప్రకారం ఏంటి, రివర్స్లో వెళ్ళాలి. సో రివర్స్లో వెళ్ళాలంటే ఇచ్చిన వాల్యూ మైనస్ అయ్యాలి. వచ్చింది మనకి ఏదైతే వచ్చిందో అది మైనస్ అయ్యాలి. ఆ మైనస్ అయ్యే వాల్యూ ఎంత వచ్చిందో అందులో నుంచి తీసేయాలన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తాము, డేటు సమానం, పట్టించుకునే అవసరం లేదు. మంత్ కూడా ఈక్వల్గా ఉంది. సో దానికోసం కూడా పట్టించుకునే అవసరం లేదు. ఇక్కడ జస్ట్ చేంజ్ అయింది ఏంటి, ఇయర్ చేంజ్ అయింది. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత చూసుకోండి. ఈ రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్, 6 years తేడా. అవునా, 6 years. బట్ మళ్ళీ ఈ 2 years మధ్య ఎన్ని లీప్ ఇయర్స్ ఉందో చూసుకోండి. సో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి, 2012 ఒక లీప్ ఇయర్, 2016 ఒక లీప్ ఇయర్. ఆల్రెడీ లీప్ ఇయర్స్ అనేవి కూడా ఇందులో కలిపిస్తాం. అవునా, ఆడితే కదా 6 years అయింది. అంటే ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్స్ ఎన్ని అవుతాయి, దీనికోటి ఆ 2 ఆర్డర్స్ని కూడా కలిపితే ఎంత అయిందండి, 8 అయింది. అవునా, 8 ఆర్డర్స్ అయ్యాయి. 8 ఆర్డర్స్లో ఆర్డర్స్ మళ్ళీ ఎన్ని ఉంటాయి, ఎందుకంటే బై 7 కదా, పోతే ఒక ఆర్డే ఉంటుంది. ఒక ఆర్డేని ఎడేట్ చేయాలి, మైనస్ చేయాలి. ఇచ్చిన రోజు నుంచి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి ఆ రోజు అనేది వచ్చేస్తుంది. సో మనం ట్యూస్డే ఇచ్చాడు కదా, ఇక్కడ ట్యూస్డేలో ఒక రోజు తీసిస్తే ఏమవుతుంది, మండే. అదే ఆన్సర్. అర్థమైందా? ఇంకో ప్రాబ్లం చేద్దాం, మీకు అర్థమవుతుంది. సో సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే 18 ఏప్రిల్ 2021 మండే అయితే 18 ఏప్రిల్ 2011 ఏ రోజు? చూడండి, సేమ్ అలాగే ఉందా? జస్ట్ ఒక చూడండి, వస్తుంది. మీరు ట్రై చేయండి, వస్తే. లేదంటే సార్ బోర్డు వైపు చూడండి. అయితే ఇక్కడ చూసుకుంటే డేటు సమానంగా ఉంది. సో దానికోసం మనం పట్టించుకునే అవసరం లేదు, కంగారు పడక్కర్లేదు. సో నో ప్రాబ్లం. అలాగే మంత్ కూడా చూసుకుంటే ఏప్రిల్ సేమ్, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేయచ్చు. జస్ట్ ఇక్కడ మనం చూడవలసింది మాత్రం ఇయర్. ఏంటి, ఇయర్కి డిఫరెన్స్ ఎంత ఇక్కడ, ఎంతండి, 9. 9 years తేడా. సో 9 years అలా వెళ్తే వీటి మధ్యలో లీప్ ఇయర్స్ ఏంటి చూడాలి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, సో చూడండి. లీప్ ఇయర్స్ 2012 ఒకటి ఉంటుందా, ఎందుకంటే 11 కాబట్టి, దాని తర్వాత 12 కదా. ఆ తర్వాత లీప్ ఇయర్ ఏముంటుందండి, 2016 ఇది ఒక లీప్ ఇయర్. ఇంకా 2020 కూడా లీప్ ఇయర్ అవుతుంది. సో 2020. సో టోటల్గా ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి, 3 లీప్ ఇయర్స్ ఉంటాయి. 3 లీప్ ఇయర్లు ఎక్స్ట్రా 3 ఆడ్ డేస్ ఉంటాయి. అవునా, సో ఈ 3 ఆడ్ డేస్ ప్లస్ ఈ 9 ఆడ్ డేస్, ఇవే 3 అంటే ఏమో కాదు, ఈ 3 ఆడ్ డేస్ ప్లస్ ఈ 9 మొత్తం ఎన్ని అవుతాయండి, 12 ఆడ్ డేస్ అవుతాయి. 12లో మళ్ళీ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, అవునా, 5. సో మనకి ఇచ్చిన వారం ఏది -5. అవునా, ఎందుకు, రివర్స్లో వెళ్తాం కాబట్టి. ఆడు కూడా ఈ రివర్స్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇయర్స్లో రివర్స్లో వెళ్తాం. అయితే మండేకి ఇచ్చాడు, మండే -5. మండే -5 ఆర్ ఆల్రెడీ మనం చెప్పుకోను లాస్ట్ క్లాస్లో ఏమని, +5 అన్నా -5 అన్నా +2 అన్నా ఒక్కటే. అవునా, ఎందుకంటే కలిపితే 2 కూడా 7 అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మండే 2 కలిపితే ఎంత అవుతుంది, వెడ్నెస్డే అవుతుంది. అవునా, లేదా మండే నుంచి 5 వేలు తీసినా కూడా వెడ్నెస్డే వస్తుంది. ఓకే, సింపుల్గా ఉంటుంది అనమాట. 5 తీసేదానికన్నా వెనక్కి వెళ్ళేదానికన్నా 2 కలిపి తీసి కదా ముందుకెళ్తే. ఇది కష్టం ఉంటుంది కొంచెం, అవునా లేదా, వెనక్కి వెళ్తే మండే నుంచి వెనక్కి వెళ్తే కొంచెం 5 రోజులు కష్టంగా ఉంటుంది. అది ఈజీ 2 రోజులు కలిపి అంటే ఈజీ అవుతుంది, జస్ట్ 2 రోజులు కాబట్టి. ఓకే, అర్థమైందా ఇది? ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దాం. September 1832 సండే అయితే 24 September 1825 ఏ రోజు అని అడిగాడు. ఒకసారి చూడండి, ఇక్కడ చేయండి ఒకసారి. ఇక్కడ చూస్తే అన్ని వీటిలాగా ఉందన్నమాట. డేటు సేమ్ బట్ పట్టించుకోనక్కర్లేదు. నెక్స్ట్ మంత్ సేమ్
కాబట్టి పట్టించుకునే అవసరం లేదు. ఇక్కడ తేడా ఏముంది? ఇయర్. అవునా? ఇయర్లో ఎన్ని సంవత్సరాలు తేడా ఉన్నాయి? 7. అవునా? 7. ఇందులో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 18 లీప్ ఇయర్స్. 28, 25 చేస్తే ఏమొస్తుంది? 26 అవ్వదు, 27 అవ్వదు, 28 అవుతుంది. ఎందుకు? బై 4 చేస్తే 28 అనేది డివిజిబుల్ అవుతుంది 28 4తో. సో మనకి ఏంటి లీప్ ఇయర్ కొనుగోలంటే ఇదేంటండి? మర్చిపోయారా? లీప్ ఇయర్కి ఏంటి? ఇచ్చిన ఇయర్ బై 4. అవునా? ఆ చివరి ఇయర్లో లాస్ట్ డిజిట్స్ అనమాట. చివరిలో ఏముంటాయి? లాస్ట్ ఇయర్లో లాస్ట్ టూ డిజిట్స్ అనమాట. ఇందులో లాస్ట్ ఏమి? 28 కదా. 28 బై 4 చేస్తే ఎంత అవుతుంది? డివిజిబుల్ అయిపోతుంది, 0 అయిపోతుంది కాబట్టి. సో 28 అవుతుంది. నెక్స్ట్ ఇంకా 28 తర్వాత 32 కూడా అవుతుంది. అవునా? 32 ఎందుకు అవుతుందంటే సెప్టెంబర్ ఇచ్చాడు, అంటే ఆల్రెడీ మనం ఫిబ్రవరి దాటిస్తాం కాబట్టి 32 కూడా అవుతుంది. సో ఇక్కడ ఇంకా 80, 32 అంటే ఇందులో ఒకటి, ఇందులో ఒకటి. అవునా? చేయండి. ఏమొస్తుంది అంతా చెప్పండి ఒకసారి. ఎన్నండి మొత్తం? ఎన్ని? ఇవి 2 కదా. సారీ, ఇవి 2 అంటే ఎన్ని మొత్తం? 9. లేదు, ఇంకా ఇవన్నీ ఎందుకు పాటలు? మనకి 7 పోతుంది. అవునా? 7 బై 7 అంటే పోతుంది, నో ప్రాబ్లం. ఇంక మిగిలేదోడు 2 అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉన్నట్టు? టోటల్గా ఎన్ని ఆడ్ డేస్ ఉన్నట్టే? 2 ఉంటాయి ఆడ్ డేస్. సో మనకి ఎన్ని ఏ రోజు ఇచ్చాడు? సండే 2 కలిపితే ఎన్ని? సండే -2 చేయాలి, ఎందుకంటే రివర్స్లో వెళ్తాను కాబట్టి. -2 సండే -2 ఎంత ఏంటండి? సరే ఆలోచించండి. అవునా? అది అర్థమైంది. అది చేయండి. ఇంకా కొన్ని మనం మోడల్స్ చూస్తే, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇది జస్ట్ ఏంటంటే మనం ఇదంతా చేయనక్కర్లేదండి, చూసి ఆన్సర్ పెట్టవచ్చు. ఎందుకంటే జస్ట్ మనం ఇక్కడ చేయవలసింది ఏముంది? ఈ ఇచ్చిన ఇయర్ల మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో అది చూసుకోవడం, అందులో ఎన్ని ఆర్డర్స్ ఉంటే అది చూసుకోవడం, అండ్ మూడోది ఏంటంటే అందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అవి చూసుకుంటే అయిపోయింది అనమాట. జస్ట్ ఇది చూడగానే పెట్టిన ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. సో పెన్ను పేపర్ ఏమి ఉపయోగించకుండా జస్ట్ మన మైండ్ క్లియర్ చేసి పెట్టవచ్చు అనమాట. సో ఒకసారి నోట్ చేసుకుంటే అలా చేస్తాను. ఇంకా కొన్ని చూద్దాం, మీరే చెప్పాలి. ఓకేనండి. అది జనవరి 2012 ట్యూస్డే అయితే అది జనవరి 2004 ఏ రోజు అడిగాను. సో ఒకసారి ట్రై చేయండి, మీరు వీడియో పాజ్లో పెట్టుకుని ఒకసారి మీరే ట్రై చేయండి. వచ్చిందండి? సో ఒకసారి చూడండి, మీరే ఒకసారి బడి వచ్చి చూడండి. ఏంటి ఇక్కడ ఏంటండి? చూడండి, ఫస్ట్ చెప్పండి, మీరు చెప్పాలి. ఇక్కడ డేట్ అనేది సమానం, సో పట్టించుకునే అవసరం లేదు. నెక్స్ట్ మంత్ పట్టించుకునే అవసరం లేదు. డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ ఎంత?
8 అవునా? ఇందులో లీప్ ఇయర్స్ ఎన్ని? 8 అవి 2004 కూడా అవదా? 2004 లీప్ ఇయర్స్ అవుతుందా? నెక్స్ట్ 2008 ఇంకా 2012 లీప్ ఇయరే. కానీ మనకి ఇక్కడ ఎంతవరకు అడిగాడు? జాన్యువరి వరకు అడిగాడు. అంటే ఫిబ్రవరి రావట్లేదు. ఫిబ్రవరి వస్తేనే లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఫిబ్రవరి 28 రోజులు ఉందనుకో నార్మల్ ఇయరే. ఫిబ్రవరి 29 వస్తే అప్పుడు లీప్ ఇయర్ క్యాలిక్యులేట్ వస్తుంది. కానీ ఫిబ్రవరి వరకు అడిగాడు ఏంటి? జాన్యువరి వరకు ఎండ్ చేస్తాడు. కాబట్టి ఫిబ్రవరి అనేది రాదు. కాబట్టి లీప్ ఇయర్ అనేది తీసుకోమన్నమాట. ఇన్ కేసు జాన్యువరి దాకా ఇంకా ఇంకేదైనా మంత్ ఇచ్చాడనుకో, అంటే ఫిబ్రవరి దాటి కానీ ఫిబ్రవరి కానీ ఇచ్చాడనుకో, అలాంటప్పుడు మాత్రం లీప్ ఇయర్గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇంకా ఫిబ్రవరి అనేది రాలేదు కాబట్టి ఇది లీప్ ఇయర్గా తీసుకోము. ఓకే, అది గుర్తుంచుకోండి, నోటెడ్ పాయింట్ అది. అయితే ఇప్పుడు ఏంటండి ఇవన్నీ 2 సో 8 2 10 10 ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? అవునా? -3 ఎందుకంటే మనం రివర్స్లో వెళ్తున్నాం కాబట్టి. మనకి ఇచ్చిన రోజు ఏంటి? థర్స్డే. ట్యూస్డే -3 ఏడవుతుంది? సాటర్డే. అర్థమైందా? చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి. మనం ఇక్కడ ఏమైనా ఉపయోగించామండి? జస్ట్ డిఫరెన్స్ చూస్తాను, లీప్ ఇయర్స్ చూస్తాను, హాట్ డేస్ కడతాను అంతే. జస్ట్ లోడ్ అండ్ ఎక్ అనమాట. నో పెన్ నో పేపర్. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఇంకోటి 29th ఫిబ్రవరి 2012 ట్యూస్డే అయితే 29th ఫెబ్ 2016 విచ్ డే అంటే ఏ రోజు అనమాట. అయితే ఇక్కడ లీప్ ఇయర్ చూడండి ఏముందో. ఇక్కడ ఏంటంటే డేట్ ఈక్వల్, సో పట్టించిన అవసరం లేదు. మంత్ సేమ్. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? జస్ట్ ఇయర్స్ మాత్రమే. ఇక్కడ చూడండి, ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు 2012 ఇచ్చాడు, 2004 ఇచ్చాడు. కానీ ఇక్కడ చూడండి ఆర్డర్లో ఇచ్చాడు 2012 2016. ఇక్కడ వచ్చింది మనం ఏం చేసాము? మైనస్ చేసాం. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అవునా? అంతకుముందు మనం చెప్పుకోవడం కదా ఈ మోడల్. కానీ అక్కడ ఉన్న మోడల్ ఏంటి? జస్ట్ ఇక్కడ ఏంటంటే లీప్ ఇయర్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఏం చూసాడు? ఇక్కడ కూడా లీప్ ఇయర్స్ ఇచ్చాడు కానీ ఆర్డర్లో ఇవ్వలేదు, రివర్స్లో ఇచ్చాడు. ఇక్కడ లీప్ ఇయర్స్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఆర్డర్లో ఇచ్చాడు. దీనికి దీని డిఫరెన్స్ అదే అనమాట. సో చూడండి నేను విన్నాను డిఫరెన్స్. సో చూడండి 2012 నుంచి 2016కి 16 ఉంటాయి. అవునా? ఇందులో లీప్ ఇయర్స్ ఏమి ఉంటాయి? ఏంటండి ఇప్పుడే చెప్పాను మీకు. ఇక్కడ నోట్ పాయింట్ ఏంటి? 2010 ఏదైనా ఫిబ్రవరి 29th దాటితేనే లీప్ ఇయర్లో కరెక్ట్లోకి వస్తుంది. సో ఫిబ్రవరి లోన్ ఏది ఉన్నా కూడా 29 ఉన్నా కూడా ఈ లీప్ ఇయర్ కన్సిడర్ చేయము. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ 2016 లీప్ ఇయర్ అవుతుంది. ఇక్కడ లీప్ ఇయర్ ఏంటంటే 2016 అవుతుంది. ఏ విధంగా అంటే అదేంటి సార్ ఇక్కడ 2012 కదా లీప్ ఇయరే కదా, ఫిబ్రవరి 29 ఉంది కదా, సో అది కూడా లీప్ ఇయర్ అవుతుంది కదా అంటే ఒక డిఫరెన్స్ అంటే 2 సార్లు అవుతుందండి లీప్ ఇయర్ అనేది. 2012 లీప్ ఇయర్, 2016 లీప్ ఇయర్. కానీ హాట్ డేస్ అనేది 4 రావు కదా, ఏదైనా 2 కదా వస్తాయి. అవునా? మధ్యలో 4 ఇయర్సే గ్యాప్ కదా. సో అప్పుడు ఫిబ్రవరి 29కి ఒక లీప్ ఇయర్ 2012ని మనం లీప్ ఇయర్గా తీసుకుంటే ఒక హాట్ డే వస్తుంది ఎక్స్ట్రా. లేదు 2016 తీసుకుంటే ఒక హాట్ డే వస్తుంది. అంటే ఏంటంటే ఏదో ఒకటి మాత్రం తీసుకోవాలి. ఆల్రెడీ మనం 29ని ఏం తీసుకున్నాం? సాధారణ సంవత్సరంగా తీసుకున్నాం. కాబట్టి 2016 ఆటోమేటిక్గా ఏమవుతుంది? లీప్ ఇయర్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ 1 లీప్ ఇయర్ వస్తుంది. ఏదంటే అది 2016. 2016లో ఒక ఎక్స్ట్రా ఒక హాట్ డే ఉంటుంది అనమాట. ఇక్కడ అర్థమైందా? ఇది 29, ఇది 29. కాబట్టి అందులో ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనం ఏం చేసుకున్నాం? 2016 తీసుకున్నాం. ఎందుకంటే దీని తర్వాత ఇది వస్తుంది కాబట్టి. ఇది ఇక్కడతో ఇది అయిపోయింది, దీని కంటిన్యూషన్ ఇది కాబట్టి ఎండింగ్ లేదంటే అదేగా తీసుకుంటాం. సో ఇది 2016 అనేది మనం లీప్ ఇయర్గా తీసుకున్నాం. అందులో ఎక్స్ట్రా హాట్ డే. ఆల్రెడీ ఇవన్నీ 4 డిఫరెన్స్ 4 ఇయర్స్. సో ఇది ఒకటి ఎక్స్ట్రా ఎంత అయింది?
5 అవునా? ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి? 5 ఆర్డర్సే ఉంటాయి అవునా? సో ఇక్కడ 8 మనకి అడిగాడు. ట్యూస్డే నుంచి మనం ఏం చేయాలి? 5ని కలపాలి, ఎందుకంటే ఆర్డర్లో ఉంది కాబట్టి. ఇదైతే రివర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం తీసాం, ఇదైతే ఆర్డర్లో ఉంది కాబట్టి ఏం చేస్తాం? కలుపుతాం. సో +5 అన్నా చెప్పాను ఏంటి, -2 అన్నా ఒకటే. చేయండి ఎంత వస్తుంది ట్యూస్డే నుంచి తీస్తే. ఏది చూడండి అబ్బా, ఆన్సర్ ట్యూస్డే అన్నాడు, అది ఇచ్చింది. +5 చేయాలి లేదా -2 చేయాలి అంటే ఏమవుద్ది? 5ని కలపాలి లేదా 2ని తీయాలి. అంటే ట్యూస్డే నుంచి 2 తీస్తే ఎంత? సండే. ఇక్కడ ఏం చేసాను? సేమ్ లేక నేను ఇది సేమేనా? ట్యూస్డేకి ఏం చేసాం? -3 చేసామా? సో ఇక్కడ ఏమవుతుంది? దీనికి ఆల్రెడీ -3 చేసాం కాబట్టి ఏదొచ్చింది? దీనికి దీనికి ఎంత వస్తుంది? ఏమొస్తుంది? ట్యూస్డే -2, మండే. ట్యూస్డే -2 అంటే ట్యూస్డే అంటే మంగళవారం నుంచి 2 తీస్తే అవుతుంది. సండే, మండే, ట్యూస్డే అంటే వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక బ్యాక్ ఒక ఎక్స్ట్రా ఉంది కాబట్టి బ్యాక్కి వెళ్ళాం ఇంకా. ఓకేనా? నెక్స్ట్ అర్థమైంది ఇది ఏ విధంగా చేయాలనేది? ఓకే, నోట్ చేసుకుంటాం. అయితే లాస్ట్ మోడల్ ఒకటి చెప్పుకుంటే అయిపోద్దండి. ఈ మోడల్ లాస్ట్లో ఇంకో ప్రాబ్లం చెప్పుకుంటే, అయితే మనం ఇక్కడ డిఫరెన్స్ ఇయర్ చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది? 8, 4, 6, 7, మ్యాక్సిమం 10 బిలో ఉంటుంది, లేదంటే 10, 15 బిలో ఉంటాయి. ఎక్కడ ఎంతో చేసిన లెక్కలు ఏవి చూసుకున్నా కూడా డిఫరెన్స్ అనేది 20 బిలో ఉంటుంది. ఇన్ కేస్ ఇయర్స్ డిఫరెన్స్ అనేవి ఎక్కువ ఇస్తే అందులో లీప్ ఇయర్స్ కనుక్కోగలమా? ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇయర్స్ ఇచ్చాడనుకోండి డిఫరెన్స్, ఇయర్కి ఇది మధ్య 50 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. 50 ఇయర్స్లో మనం లీప్ ఇయర్స్ కట్టడానికి ఎలా కడతాము అంటే, ఈ నెక్స్ట్కి వెళ్తామా? దీని తర్వాత ఇది లీప్ ఇయర్ వస్తుంది, దీని తర్వాత ఇది లీప్ ఇయర్ వస్తుంది, చాలా టైం టేకన్ అయిపోద్ది అవునా? ఇప్పుడు 4-5 ఇయర్లు కాబట్టి ఉన్నాయి, మనం ఈజీ క్యాలిక్యులేట్ చేస్తాం లీప్ ఇయర్లు అనేవి. ఇంకేస్ ఎక్కువ ఇయర్స్ ఇస్తే అప్పుడేం చేస్తాం? ప్రతిదీలో లెక్కేసుకుంటూ పోతే చాలా టైం పడేస్తాం. సో అప్పుడేం చేయాలో ఇప్పుడు మనం చెప్పుకుందాం, ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి. అంటే నేను చెప్పింది ఏంటంటే, గ్యాప్ ఎక్కువ ఉంటే, గ్యాప్ అనేది ఇయర్స్లో గ్యాప్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఓకే, నోట్ చేశారా? ఓకే, చూడండి. ఇంకేస్ గ్యాప్ ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ గ్యాప్ చూడండి ఒకసారి. 2025 నుంచి 2075 అంటే ఇక్కడ 50 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఈ 50 ఇయర్స్ మనమే
ఈ మధ్యలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో అంటే 2025 నుంచి తర్వాత ఏ లీప్ ఇయర్ వస్తుంది, ఆ తర్వాత ఏ లీప్ ఇయర్ వస్తుంది, అలా చూసుకుంటూ పోతే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. అవునా? సో ఆటోమేటిక్ మన ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, సింపుల్గా ఏ విధంగా చేయాలో చూడాలి. అయితే ఇటు మధ్య గ్యాప్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, డేట్ చూసుకోవాలి. కాబట్టి డేట్ సేమ్, ప్రాబ్లం లేదు. మే 2 మేలే కాబట్టి మంత్ సేమ్, నో ప్రాబ్లం. మనకి కావాల్సింది ఏంటి, ఇయర్స్. ఇయర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంది, 50 ఇయర్స్ ఉంది. అవునా? 50 ఇయర్స్లో మనం ఏం చేయాలి, దీని ప్రకారం ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చూసుకోవాలి. అవునా? అయితే ఇంకా సింపుల్గా 50 ఇయర్స్ ఉంది కదండి గ్యాప్, మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, లీప్ ఇయర్ కొనుగోలంటే ఏం చేయాలి, చివరి 2 digitsతో by 4 చేస్తే అదైతే లీప్ ఇయర్, లేదంటే లేదని మనకు తెలుసా. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ 50 ఇయర్స్. సో by 4 చేసేయండి ఈజీగా. 50/4. అవునా? సో ఎంత అవుతుందండి, 4 ఓట్ల 4 12 12 4 48 కదా. 4 12 48, రిమైండర్ 2, దాంతో మన సంబంధం లేదు. సో ఈ 5 చూసుకోవాలి, రిమైండర్తో పని లేదు. ఏదైతే ఇది ఉందో, ఈ 5 ఉందో దాన్ని మాత్రం చూసుకోవాలి. 12, మళ్ళీ 12లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, ఎందుకంటే మళ్ళీ డివిజిబుల్ బై 7 చేయాలి కదా ఆడ్ డేస్కి. 7 అంటే ఎన్ని ఉంటాయి, 5. ఇక్కడ వచ్చింది మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయండి, ఇక్కడ టోటల్గా 5 లీప్ ఇయర్స్ అని వచ్చాయి మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత అండి, ఇది ఏ రోజు ఇచ్చాడు, సండే. అవునా? సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం చేసిన లెక్కలన్నీ కూడా డిఫరెన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అవునా? సో మనం ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఇయర్స్లో గ్యాప్ అనేది ఎక్కువగా ఉండేటప్పుడు ఏ విధంగా చేయాలి. సో తక్కువగా ఉన్నప్పుడు మనం ఈజీగా లెక్కేస్తాము, ఆ మధ్యలో ఎన్ని ఉన్నాయి అనేది లీప్ ఇయర్స్ అనేది. ఇంకా ఎక్కువగా ఇచ్చినప్పుడు ఎలా చేస్తే అది సింపుల్గా చేయగలం చూద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 17 మే 2025 సండే అయితే 17 మే 2075 ఏ రోజుని అడిగాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే డేటు సేమ్, నో ప్రాబ్లం. మే అంటే మంత్ కూడా సేమ్, సో కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ జస్ట్ డిఫరెన్స్ ఎంత అండి, ఇయర్కి 50 ఇయర్స్. అవునా? ఓకే, 50 ఇయర్స్ ఇచ్చేటప్పుడు మనం లెక్క వేయగలమండి. 2025 తర్వాత ఆ తర్వాత 60 తర్వాత చూసుకుంటే అలా లెక్కడం చాలా టైం టేకన్ అనమాట. అలా కాకుండా ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చో చూద్దాం. అయితే ఈ 50 ఇయర్స్లో ఆడ్ డేస్ మనం కొనుక్కోవాలి కదా. అవునా? 50 ఇయర్స్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయండి, బై 7 కదా 50 ఇయర్స్. సో ఎంత అవుతుందండి, 7 ఏళ్ళ 49. సో రిమైండర్ ఎంత, 7 ఏళ్ళు 49, 50లో 49 పోతే ఒకటే ఉంటుంది అంతే, రిమైండర్ ఒకటే. అంటే ఆడ్ ఎన్ని, ఒకటే అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే లీప్ ఇయర్స్ ఇప్పుడు చూడాలి. అవునా? ఆడ్ ఇయర్లు కనేసుకున్నాం, ఇంక మనకు కావాల్సినవి ఏంటి, లీప్ ఇయర్స్. లీప్ ఇయర్స్ కావాలని మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, by 4 చేయాలండి. అవునా? by 4 చేసిండి 50/4 అంతే కదా. లీప్ ఇయర్ కావాలంటే by 4 కదా. 50/4 అంటే ఎంత అవుతుంది, 4 12. అవునా? సో 12 వచ్చింది. రిమైండర్తో అక్కడ పని లేదు. 4తో చేసినప్పుడు రిమైండర్ పట్టించుకోవడం అవసరం లేదు. అది 7తో చేసినప్పుడు మాత్రం రిమైండర్ పట్టించుకోవాలి. ఇక్కడ చిన్న లాజిక్ నోట్ అండి, ఇక్కడ చిన్న ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ చూసుకునేటప్పుడు. ఇక్కడ ఆడ్ డేస్ కొనుక్కునేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి, రిమైండర్. ఓకే, లీప్ ఇయర్స్ కావాలన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి, బాగా దాన్ని ఏమంటారంటే తెలుగులో భాగఫలం. అవునా? భాగఫలం అంటారు. అంటే ఏంటి, 4తో 50ని డివైడ్ చేసినప్పుడు ఎలా వస్తుంది, 4 12 48. సో రిమైండర్ 2 మిగిలిపోతుంది, దాంతో మనకు పని లేదు. మనకు కావాల్సింది ఏంటి, 12. ఓకే, అండి పై వాల్యూ. సో ఇక్కడ 12 వచ్చింది. ఈ 12లో కూడా ఇంకా ఆడ్ డేస్ ఉంటాయి. అవునా? సో ఆడ్ డేస్ కావాలి, ఎంతలో ఏం చేయాలి, by 7 చేయాలి. ఇక్కడ ఎంతలో పోతుంది, 7 ఓట్ల 7 పోతుంది. మిగిలింది ఎవడు, శాసం 5. అవునా? 7 ఒకడు ఇలా 5, మొత్తం ఎన్ని అవుతాయండి ఆడ్ డేస్, 6. టోటల్ ఆడ్ డేస్ ఏంటండి, 6. మనకి ఇచ్చిన రోజు ఏదండి, సండే. సండేకి ఏం చేయాలి,
ఆరుని ఏం చేయాలి, కలపాలి. ఎందుకు 25 నుంచి 70 ఇచ్చాడు, ఆర్డర్లోనే ఇచ్చాడు కాబట్టి కలపాలి. ఆర్డర్ ఇవ్వకపోతే ఏం చేయాలి, తీసివేయాలి. ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి కలుపుతాం. అంటే ఇక్కడ సండే +6 అన్నా -1 అన్నా ఒకటే, ఎందుకంటే టోటల్గా కలుపుకుంటే 7 రావాలి. అవునా, సింపుల్గా ఉండడం కోసం. సండే నుంచి ఒకటి తీస్తే ఎంత వస్తుందండి? సండే నుంచి ఒకటి తీస్తే కలిపితే మండే వస్తుంది. అర్థమైందా ఇది ఏం చేస్తామో? ఓకే, నోట్స్.